అందరికీ నమస్తే. ఎస్‌హెచ్‌జీ కట్ ఆఫ్ షీట్ ఆఫ్‌లైన్‌లో కంప్లీట్ అయిన తర్వాత ఆన్‌లైన్‌లో ఎలా ఎంట్రీ చేసుకోవాలన్నది చూద్దాము. మనం ముందుగా ఎస్‌హెచ్‌జీలు కంప్లీట్ చేసుకున్నాం కదండీ! ఇందులో 25 ఎస్‌హెచ్‌జీలు ఉన్నాయి. వాటన్నింటికి కూడా ఎస్‌హెచ్‌జీ ఆఫ్‌లైన్ కట్ ఆఫ్ షీట్ ఏసుకోవాలండి. కట్ ఆఫ్ షీట్ వేసుకున్న తర్వాత మాత్రమే మనం ఆన్‌లైన్‌లోకి ఎంట్రీ కాగలం. ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసిన తర్వాత ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలి అంటే ఫస్ట్ మనం మీటింగ్స్‌లోకెళ్ళాలి. ప్రతి నెల మీటింగ్స్ పెట్టుకుంటాం కదా! ఆ విధంగానే ఇక్కడ మీటింగ్స్ సంఖ్య కూడా ఎంట్రీ చేసుకోవాలి. సో, ఇందులో ఏది ఇన్‌కంప్లీట్‌లో ఉందో చూడండి, అన్నింట్లికి కట్ ఆఫ్ కంప్లీట్ అయింది. ఇదొకటి ఉందండి, శివయ్య. నేను ఈ గ్రూప్‌కి కట్ ఆఫ్ వేసి చూపిస్తాను. 3 డాట్స్ దగ్గరికి వెళ్తాము. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత జనరేట్ మీటింగ్ అండి. జనరేట్ మీటింగ్‌లో లాస్ట్ మీటింగ్ నంబర్ ఏదైతే ఉందో అది మన దగ్గర ఉండదు. ఎందుకంటే మనం లాస్ట్ టైము ఎటువంటి మీటింగ్స్ ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయలేదు కాబట్టి మీటింగ్ డేటు ఉండదు. సో, న్యూ అనమాట. ఇక్కడికొచ్చేసి ఇక్కడ కట్ ఆఫ్ మీటింగ్ అనగానే గ్రామ సంఘం ఎస్‌హెచ్‌జీ ప్రారంభమైన దగ్గర నుంచి, అంటే సంఘం ప్రారంభమైన దగ్గర నుంచి 2023 మార్చి వరకు కట్ ఆఫ్ వేసుకుంటున్నాము. అంటే అంతవరకు లావాదేవీలు జరిగినవన్నీ కూడా మనం ఎంట్రీ చేసుకుంటున్నాము. 2005 నుంచి 2025 వరకు 240 మీటింగ్స్ అయ్యాయండి. 240 మీటింగ్స్‌కి చూడండి, ఒకవేళ మీటింగ్ సంఖ్య ఎలా తెలుస్తుంది అనుకుంటే, మీటింగ్ సంఖ్యని మనం ఎలా డిసైడ్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నేను క్రోమ్ ఓపెన్ చేస్తున్నా. క్రోమ్‌లోకి వెళ్ళి ఇక్కడ ఏజీఈ ఏజ్ కాలిక్యులేటర్ అండి. ఏజ్ కాలిక్యులేటర్ మీద క్లిక్ చేస్తున్నా. ఏజ్ కాలిక్యులేటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ సంఘం ప్రారంభమైన తేదీ వేసుకుంటాము. 1/9/2025 అండి. ఐ మీన్ జనవరి 1, జనవరి కాదండి, 1వ తేదీ 9వ నెల సెప్టెంబర్ అండి, 2005. ఇప్పుడు కట్ ఆఫ్ మీటింగ్ అండి, మార్చి 8వ తేదీన ఈ సంఘం యొక్క మీటింగ్ 8వ తేదీన జరుగుతుంది. మార్చి 8, 2025 కాలిక్యులేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, 234 మీటింగ్ సంఖ్య 234 అండి. ఇక్కడ మీటింగ్ సంఖ్య అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మంత్స్ ఉన్నాయి కదా, అంటే 19 నెలలు కంప్లీట్, 19 సంవత్సరాలు పూర్తయ్యి 6 నెలలు మొత్తం కంప్లీట్ అయిందండి. టోటల్ కలిపితే అంటే 19 × 12 ప్లస్ 6 మంత్స్ యాడ్ చేసుకుంటే 234 నెలలు. సో, వాళ్ళు కట్ ఆఫ్లో తప్పు నంబర్ వేసారు. మనం 234 వేస్తాము. కరెక్ట్గా మీటింగ్ సంఖ్య అది. సో, అన్ని మీటింగ్స్కి ఇప్పుడు కట్ ఆఫ్ మీటింగ్ ఏమనుకున్నామండి, 2025 మార్చి 8వ తేదీ. ఓకేనా? ఓకే. ఇప్పుడు జనరేట్ మీటింగ్ చేసుకుంటాము. డూ యూ వాంట్ టు జనరేట్ ఏ కట్ ఆఫ్ మీటింగ్? ఎస్ అండి. ఎస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, గ్రూప్ ఐడి వచ్చింది, గ్రూప్ పేరు వచ్చింది, ఇక్కడేమో మీటింగ్ సంఖ్య వచ్చింది, మార్చి 8 మీటింగ్ డేట్ వచ్చింది. సో, ఈ టైంలోని ఇప్పుడు మనం మెంబర్ ట్రాన్సాక్షన్స్, ఇటువైపు మీటింగ్ నెంబరు, మీటింగ్ డేటు, మెంబర్ ట్రాన్సాక్షన్స్, గ్రూప్ ట్రాన్సాక్షన్, వ్యూ రిఫరెన్స్ డేటా. వ్యూ రిఫరెన్స్ డేటా అంటూ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏమీ లేదు. సో, ఇందులో క్లోజ్ మీటింగ్కి వెళ్ళకూడదు, డిలీట్ మీటింగ్కి వెళ్ళకూడదు. ఫస్ట్ మనము మెంబర్ ట్రాన్సాక్షన్స్ మీద క్లిక్ చేసుకుంటాం. మొట్టమొదట మనము సంఘాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఫస్ట్ ఏం స్టార్ట్ చేస్తామండి, ప్రార్థన చేసుకుంటాము, పరిచయాలు చేసుకుంటాం, హాజరు తీసుకుంటాము. సేమ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఫస్ట్ అటెండెన్స్ తీసుకుంటామండి. అటెండెన్స్ తీసుకున్న తర్వాత లావాదేవీల్లోకి
ప్రారంభిస్తారు కదా, అదేవిధంగా సేమ్ టు సేమ్. సో ఇక్కడ మనం అటెండెన్స్ అంటే ఎన్ని మీటింగ్స్ అయ్యండి మనకి 234. సో 234కి అందరూ ప్రతి ఒక్కరూ అటెండ్ అయిపోరు కాబట్టి తగ్గించి పెంచుకుంటూ మీటింగ్ సంఖ్య వేసుకుంటాం. లేదా మీ సమావేశాల తీర్మానం బుక్ ఉంటే గ్రామ సంఘంలోనే సంఘం ప్రారంభం నుంచి తీర్మానం బుక్స్ ఉంటే ఎన్ని మీటింగ్స్ కంప్లీట్ అయ్యాయో ఆ మీటింగ్స్ అన్నీ కౌంట్ చేసి చూసుకోండి. సమావేశం సంఖ్య 69, 70, 80, 200, 100 అలా కంటిన్యూగా వేసుకుంటూ వస్తారు 1 నుంచి. అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంటిన్యూ అలా ఆ నెంబర్ వేసేయండి. లేదు సమావేశాలు సంఖ్య వేయలేదు అనుకున్నప్పుడు మీరు ఈ విధంగా కౌంట్ చేసుకొని 233, 230, 231, 229, సో 231 ఈ విధంగా వేసుకొచ్చేస్తారు 10 మందికి. తర్వాత సేవ్ చేసేస్తారు. సేవ్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్స్లో మెంబర్ ట్రాన్సాక్షన్స్కే మళ్ళీ వెళ్తాము. అక్కడ సేవింగ్స్లోకి వచ్చేసరికి వీళ్ళ పొదుపు మొత్తం 19,000 ఉందండి ఇప్పటి వరకు. అంటే 234 నెలలకు గాను వాళ్ళ పొదుపు ఎంత ఉందండి? 19,000 ఉంది బ్యాంక్ బుక్లో. వాళ్ళ సభ్యత్వ వ్యక్తిగత పాస్ పుస్తకాల్లో కూడా ఇంతే ఉంది. సో దీన్ని మనం ఎంట్రీ చేసుకుంటాం. వాళ్ళ పొదుపులు ఎంత ఉన్నాయో చూసుకొని కంటిన్యూగా ఒకే విధంగా ఉన్నది కాబట్టి నేను కాపీ పేస్ట్ చేస్తున్నానండి. అందరికీ ఒకేలాంటి పొదుపులు కాబట్టి సేమ్. పది మందికండి. ఇక్కడ టోటల్ ఆటోమేటిక్గా వస్తుంది. కట్ ఆఫ్ షీట్లోని మనం టోటల్ చేసుకొని వేసుకొని దానికి ఇక్కడ ఆన్లైన్లో వచ్చిన దానికి అక్కడ మనం ఎంట్రీ చేసిన పొదుపుకి సరిపోయిందో లేదో టోటల్స్ చూసుకోవాలి. సేవ్ చేసేస్తున్నా. నెక్స్ట్ అండి మెంబర్ ట్రాన్సాక్షన్ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ది ఏముంది? క్లోజ్డ్ లోన్స్ అంటే ఇప్పటి వరకు అప్పులు ఎన్నైతే తీసుకొని తీర్చేశారో, కంప్లీట్గా చెల్లించేశారో, వడ్డీతో సహా కంప్లీట్గా చెల్లించేసిన పేమెంట్లు తీరిపోయినటువంటి అప్పులు మొత్తం సంఖ్య వేసుకోవాలి. చూడండి నేను ప్లస్కి వెళ్ళి ఒక మెంబర్ని సెలెక్ట్ చేశాను. ఈ మెంబరు 2 లోన్లు తీసుకున్నారు, 1,70,000. ఓకేనండి. సేవ్ చేస్తున్నా. 1,70,000 17 లక్షలు వేసానా? చూడండి 17 లక్షలు వేసాను నేను. 1,70,000 ఉంది. సో నేను తప్పేసాను కదా, ఒక 0 ఎక్స్ట్రా వేసాను. 3 డాట్స్కి వెళ్ళి ఎడిట్ చేస్తున్నాను. 1,70,000 1 2 3 4 5గురికి 1,70,000 ఉందండి. డైరెక్ట్గా ఒకరి తర్వాత ఒకరికి లత, యామిని, మహేశ్వరి, లక్ష్మి వీళ్ళ 5గురికి కూడా సేమ్ అమౌంట్స్ అండి. 2 లోన్స్ 1,70,000. లోన్స్ 1,70,000. నెక్స్ట్ కూడా యామినికి కూడా 2 లోన్లు తీసుకున్న మొత్తం 1,70,000. తర్వాత మహేశ్వరి 2 లోన్లు 1,70,000. మహేశ్వరి తర్వాత అండి యామిని తీసేసుకుంది. నెక్స్ట్
లక్ష్మి 2 లోన్లు 1,70,000 5 మెంబర్స్ కదా. 1 2 3 4 5 5గురికి సరిపోయింది. కింద టోటల్ కూడా సరిపోయింది. నెక్స్ట్ మెంబర్కి 1,50,000 వాళ్ళిద్దరికి. లక్ష్మికి ఒక్క లోనే 1,50,000. వీళ్ళు ఓన్లీ బ్యాంక్ లింకేజే తీసుకున్నారు. నెక్స్ట్ మెంబర్ సత్య అనుకుంటా. సత్యకి ఒక్క లోను 1,50,000 సేవ్. నెక్స్ట్ అండి సంతోషి 2 లక్షలు తీసుకుంది. 2 లోన్లు 2 లక్షలు. నెక్స్ట్ అండి లక్ష్మి గారు వచ్చేసి 3 లోన్లు 2,50,000. నెక్స్ట్ రత్నం గారు వచ్చేసి ఒక్క లోనే తీసుకున్నారు. 1,50,000. సో 17,50,000 రూపాయలు వీళ్ళు మొత్తం తీసుకున్న లోన్స్ అండి కంప్లీట్గా. ఇవి క్లోజ్ లోన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు యాక్టివ్ లోన్స్కి వచ్చేసరికి వీళ్ళు ఎన్నైతే అప్పులు తీసుకున్నారో అవి మొత్తం వేయాలండి. ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే చేసుకుంటూ రావాలి. అంటే అటెండెన్స్, సేవింగ్స్, క్లోజ్ లోన్స్, యాక్టివ్ లోన్స్, రిసీవ్డ్ ఫ్రమ్ మెంబర్స్, ఈ విధంగానే చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఏది మన దగ్గర ఉంటే అది ముందు వెనక వేసేయకూడదు. వేసేయచ్చు, తీసుకుంటుంది, కాకపోతే తర్వాత మిస్ అయిపోతుంటాయి అన్నమాట, కనిపించవు. సో అమౌంట్స్ మిస్ అవుతాయి, అప్పుడు టాలీ అవ్వదు. సో ఇక్కడ యాక్టివ్ లోన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంధ్యని తీసుకుందామండి. ఇక్కడికి వచ్చేసరికి లోన్ మీటింగ్ సంధ్యకి మనము 2 లోన్లు వేసామండి. ఇక్కడికి వచ్చాక 3వ లోన్ నంబర్ 3 అంటే తీరిపోయినవి 2 లోన్లు, ఇప్పుడు రన్నింగ్లో ఉన్నది 3 లోన్లు. 1,50,000 తీసుకున్నారండి. కేటగిరీ వచ్చేసి అగ్రికల్చర్లోని ఇన్పుట్స్ కొన్నారు. గడ్డి కోసే మెషిన్ కొన్నారు. సో అగ్రికల్చర్లో పర్చేసింగ్ ఇన్పుట్స్ అని పెట్టాను. నెక్స్ట్ అండి వీళ్ళు లోన్ తీసుకున్న డేట్ వచ్చేసి 2023 అక్టోబర్ 10 అండ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 12% అండి. వాళ్ళు ఇప్పటి వరకు తిరిగి చెల్లించింది 8,096 రూపాయలండి. 896 రూపాయలు. 8,096 కరెక్టే చెప్పాను. సో నెక్స్ట్ అండి ఓవర్ డ్యూ ఏం లేదు, 0. ఇంట్రెస్ట్ ఓవర్ డ్యూ 0. మిగిలిన వాయిదాల సంఖ్య 18. సేవ్. ఎస్. డూ యూ వాంట్ టు ఈఎంఐ షెడ్యూల్ అండి, మనం చేంజ్ చేయం కానీ ఎస్ అని పెట్టి ఒకసారి చెక్ చేసుకొని సేవ్ చేసేస్తాము. నెక్స్ట్ బ్యాక్ వచ్చానండి. ఈమెకే శ్రీనిధి కూడా ఉందండి. సో ప్లస్కి వెళ్ళాను, అదే మెంబర్ సంధ్య గారిని ఎంచుకున్నాను.
శ్రీనిధి ఇది 3వ లోన్. లోన్ నంబర్ వచ్చేసి 3వ లోన్ కదండి. లోన్ అమౌంట్ వచ్చేసి 50,000. కేటగిరీ అదే పెడుతున్నానండి. అది ఇది ఒకే పర్పస్ మీద తీసుకున్నారు కాబట్టి అగ్రికల్చర్ ఇన్పుట్స్. అండ్ ఈ లోన్ తీసుకున్న డేట్ వచ్చేసి 2024 10/10 అక్టోబర్ 10వ తేదీ అక్టోబర్ 23వ తేదీ అక్టోబర్ 23. అండ్ ఇంట్రెస్ట్ రేట్ 12%. తిరిగి చెల్లించిన అసలు మొత్తం 8,000. 42,000 ఉందండి. ఓవర్ డ్యూ 0 అండ్ 20 నెలలు ఇంకా వాళ్ళకి పెండింగ్ ఉంది. డూ యూ వాంట్ టు చేంజ్ ద ఈఎంఐ షెడ్యూల్? ఈఎంఐ షెడ్యూల్ మార్చము, బట్ చెక్ చేసుకుంటాము. ఎస్ పెడుతున్నా అండ్ సేవ్. ఒకవేళ మీరు ఇదే లోన్ని ఎవరికైనా పంపించాలనుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. లోన్ తీసి సెలెక్ట్ చేశాను, ప్లస్కి వెళ్ళాను. ఇక్కడ 2 నేమ్ మాధవి తీసుకున్నానండి. ఆమెకు శ్రీనిధి లోన్ ఉంది. శ్రీనిధి లోన్ 3వ లోను. అప్పు మొత్తం 50,000. అండ్ వాళ్ళకి అగ్రికల్చర్ పర్పస్ వచ్చేసి అగ్రికల్చర్ అదర్ యాక్టివిటీస్ పెట్టానండి. వాళ్ళకి 2024 10వ నెల 23వ తేదీని తీసుకున్నారు. 10 ఆగస్టు అక్టోబర్ 10వ తేదీ అండి. అండ్ ఇంట్రెస్ట్ రేటు 11%. అండ్ వాళ్ళు తిరిగి చెల్లించిన అమౌంట్ మొత్తం 8,000. 42,000 ఇంకా వాళ్ళ మీద అప్పు నిలువ ఉంది. ప్రిన్సిపల్ ఓవర్ డ్యూ 0, ఇంట్రెస్ట్ ఓవర్ డ్యూ 0. మిగిలిన నెలల సంఖ్య 20 నెలలు ఉందండి. సేవ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ షెడ్యూల్ ఉంది కదండి, దీన్ని మీరు వాళ్ళకి పంపించవచ్చు కూడా. ఇక్కడ చూడండి, సేవ్ చేశాను. ఈఎంఐ షెడ్యూల్ని డౌన్లోడ్ షెడ్యూల్ మీద క్లిక్ చేసి ఇదే వాళ్ళకి సెండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సెండ్ చేస్తున్నానండి. ఎవరికైనా నాకు నేనే సెండ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసాను. ఓకే, చూడండి ఆ షెడ్యూల్ నెల పంపించేసాము కాబట్టి ప్రతి నెల వాళ్ళు చూసుకొని ఈఎంఐ ప్రకారం ఇక్కడ డిమాండ్ డ్రాప్ ఎలా వచ్చిందో చూడండి. డిమాండ్ ఇన్స్టాల్మెంట్ నంబర్స్ అండి. అంటే మనం 4వ నెల నుంచి వాళ్ళు కట్టాలని చెప్పేసి పెట్టాము. 4వ నెల నుంచి ఇక్కడ చూడండి డైరెక్ట్గా 2,100 రూపాయలు డిమాండ్లోని. ఇంట్రెస్ట్ వచ్చేసి తగ్గుకుంటూ వచ్చిందండి స్టార్ట్ అయ్యి. ఇక్కడ టోటల్ డిమాండ్ క్లోజింగ్ అమౌంట్ ఉందండి. అంటే ఇది అప్పు మొత్తము, వడ్డీ, ఇది మొత్తం కలిపి ఒక నెల కట్టాల్సిన ఈఎంఐ టోటల్ వచ్చింది. సో దీన్ని ఇలా పంపించేస్తే వాళ్ళు ఇక్కడ చూసుకుంటూ ఆ విధంగా అమౌంట్ పే చేసేస్తూ ఉంటారు ప్రతి నెల. ఇలా పంపించుకోండి. వాళ్ళ అమౌంట్ మొత్తం చూడండి. ఇక్కడ వాళ్ళ గ్రూప్ పేరు, టోటల్ వాళ్ళ గ్రూప్ పేరు, వాళ్ళ గ్రూప్ కోడ్ నెంబరు, మెంబర్ కోడు, ఎప్పుడు లోన్ తీసుకున్నారు, మీటింగ్ సంఖ్య, మీటింగ్ నెంబరు, లోన్ నెంబరు, అమౌంట్ మొత్తము, ఇన్స్టాల్మెంట్స్ అన్నీ. అంటే ఇన్స్టాల్మెంట్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేటు 11%, ఒక 20 నెలలు. ఫండ్ సోర్సెస్ కామన్ ఫండ్ అండ్ పర్పస్ ఇన్ని వచ్చాయండి. సో దీన్ని మనం అలాగా వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు లోన్ ఈ విధంగా కట్టుకుంటూ ఉంటారు. సో నేను బ్యాక్ వచ్చేసాను. నెక్స్ట్ అండి, ఇది కంప్లీట్ అయింది 2 లోన్లు. ఇప్పుడు 3వ మెంబర్కి వెళ్తున్నా. 3rd పర్సన్ వచ్చేసి యామిని
ఈమె కూడా 2 లోన్లు తీసుకున్నారండి. ఒకటేమో బ్యాంక్ లింకేజ్ కట్ ఇక్కడ వేసుకుంటాం కాపీ. అండ్ లోన్ నంబర్ వచ్చేసి ఇది 2వ లోన్ అండి. కేటగిరీ చూడండి, కన్జప్షన్స్ అని పెట్టాను. కన్జప్షన్స్ అంటే ఇక్కడ చూడండి, ఇంటి అవసరాల కోసం కానీ, మెడికల్ బిల్స్ కోసం కానీ, ఇంటిని రిపేర్ చేసుకోవడానికి, ఇల్లు కొనుక్కోవడానికి, లేదా ఇంట్లో ఫంక్షన్స్ ఏమైనా జరిగితే వాటన్నింటిలో కూడా కన్జప్షన్స్ పెట్టుకోవచ్చు. నేను అదర్ కన్జప్షన్ యాక్టివిటీస్ పెట్టాను, లేదా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ పెట్టచ్చు. సో ఇక్కడికి వచ్చాక లోన్ ఎప్పుడు తీసుకున్నారో డేట్ వేస్తున్నాను. లోన్ డేట్ వచ్చేసి 24/10 అక్టోబర్ 10వ తేదీ, అక్టోబర్ 23, 2 అక్టోబర్ అండి. అందుకనేసి కొంచెం డేట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నాను. 12th month నో ఇది ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 11% అండి. ప్రిన్సిపల్ రీపేడ్ అంటే తిరిగి చెల్లించిన అసలు ఎంతంటే 80096 అండ్ ఎన్ని నెలలు అండి, 20 months ఇంకా మిగిలింది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి వేసుకుంటూ రా. ఇక్కడ ఫస్ట్ మనం సంధ్యకి 2 లోన్లు ఎంట్రీ చేసామండి. ఒకటి శ్రీనిధి, ఒకటి బ్యాంక్ లింకేజ్. ఇదే విధంగా ఇక్కడ చూడండి 2 ఎంట్రీ చేసాము, ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. బ్యాక్కి వెళ్ళామనుకోండి, ఇక్కడ చూడండి సంధ్య 2 లోన్లు, 2 మీద క్లిక్ చేశాను. ఇక్కడ 2 లోన్లు డీటెయిల్స్, అవుట్ స్టాండింగ్ అప్పు నిలవ ఎంత ఉందన్నది చూపిస్తుంది. అండ్ ఈ విధంగా ప్రతి ఒక్కరికి సంఘంలో ఎంతమంది అయితే ఉన్నారో అందరికి కూడా, ఒకవేళ వీళ్ళకే అంతర్గత అప్పు, ఇంకా ఉన్నతి, ఇతర అప్పులు ఏమైనా ఉన్నా సరే, ఏ అప్పులు ఉన్నా సరే ప్లస్కి వెళ్తాము, అదే మెంబర్ని సెలెక్ట్ చేసుకుంటాము, ఆ మెంబర్కే కంప్లీట్గా లోన్ని ఎంట్రీ చేస్తామండి. సో ఈ విధంగా ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాంక్ లింకేజ్ ఉంది కాబట్టి నేను ప్రతి ఒక్కరికి ఎంట్రీ చేస్తున్నాను. అండ్ మీటింగ్ అమౌంట్ వచ్చేసి 150,000 కాపీ చేసుకుంటా. అండ్ వీళ్ళకి ఆవులు ఉన్నాయండి, ఆవుల మీద తీసుకున్నారు లోను. ఆవుల కోసమని 2023 అక్టోబర్ 10వ తేదీన సేవ్. ఇంట్రెస్ట్ వచ్చేసి 12%. వాళ్ళు తిరిగి చెల్లించింది 8,096 రూపాయలండి. అవుట్ స్టాండింగ్ 96 సరిపోలేదు, ఇక్కడ 97 వేస్తాను, రూపాయి ఎక్స్ట్రా అండి. ఇప్పుడు అవుట్ స్టాండింగ్ సరిపోయింది, ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్. వాళ్ళ మీద అప్పు నిల్వ అన్నమాట. ఇంట్రెస్ట్ ఓవర్ డ్యూ 0. అండ్ వాళ్ళకి ఇంకా 18 నెలలు రిమైనింగ్ ఉందండి. సేవ్ చేశాను. నెక్స్ట్ అండి, రెండోది సేవ్ చేశాను. ఈఎంఐ షెడ్యూల్ ఇది, అంటే ఈఎంఐ సో ఇక్కడ యాక్టివ్ లోన్స్కి వచ్చామండి. యాక్టివ్ లోన్స్లోని ఒకరిది ఎంట్రీ చేసుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా వాళ్ళకి ఎన్నైతే లోన్స్ ఉన్నాయో ఆ ప్రతి లోన్ని ఎంట్రీ చేయాలండి ఖచ్చితంగా. రన్నింగ్లో ఉన్న లోన్స్ అన్నింటినీ ఎంట్రీ చేసుకోవాలి. వీళ్ళు బట్టలు కుడతారు, అందుకే నాన్ ఫామ్ పెట్టాను. నాన్ ఫామ్లోని వాళ్ళు బట్టలు కుడతారని పెట్టానండి. నెక్స్ట్ వాళ్ళు అక్టోబర్లో 10వ తేదీన 2023 లోన్ తీసుకున్నారు, 12%. వాళ్ళు తిరిగి చెల్లించింది. సో అవుట్ స్టాండింగ్ దానికంతలే అదే వస్తుంది. తర్వాత నెక్స్ట్ 0, ఇంట్రెస్ట్ 0, రిమైనింగ్ పీరియడ్స్ వచ్చి 18 months అండి. సేవ్ చేసేసుకుంటాము. నో పెట్టాను. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఎంట్రీ చేసుకుంటూ రావాలి. లక్ష్మి తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి నూకరత్నం.
నూకరత్నంకి కూడా అంటే 2 లోన్లు తీరిపోయి ఇది 3వ లోన్. అన్ని లోన్లు కలుపుకోనండి, ఎన్నైతే తీరిపోయిన లోన్లు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 9 కావచ్చు, 10 కావచ్చు, 20 కావచ్చు, 25 కావచ్చు, ఎన్నైనా కావచ్చు. అంటే అంతర్గత అప్పులు, సిఐఎఫ్, విఆర్ఓఎఫ్ అండ్ ఇతర అప్పులు, ఉన్నతి, బ్యాంక్ లింకేజ్లు, శ్రీనిధి, అన్ని అప్పులు కలుపుకొని ఎన్నైతే తీరిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్లో నంబర్ వస్తుంది. అంటే తీరిపోయినవి ఒక 18 అనుకోండి, రన్నింగ్లో ఉన్న నంబర్ వచ్చేసి 19 వస్తుంది. సో ఆమెకి 1,50,000 బ్యాంక్ లింకేజ్ ఉంది, అప్పు అవసరం. అదర్ సామాన్లు కొనుక్కున్నారు వాళ్ళు, అదర్ లైవ్లీ స్టాక్ పెడుతున్నాను. అండ్ ఆ లోన్ తీసుకున్నది వచ్చేసి 2023 అక్టోబర్ 10. అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ రేటు 12%. ప్రిన్సిపల్ రీపేడ్ వచ్చేసి 80097. అండ్ ఓవర్ డ్యూ 0, ఇంట్రెస్ట్ ఓవర్ డ్యూ 0. రిమైనింగ్ పీరియడ్స్ వచ్చేసి 18 సేవ్ చేస్తున్నా. అండ్ నో షెడ్యూల్ చేంజ్, సేమ్ షెడ్యూలే కావాలనుకుంటే. ఇప్పుడు 10 లోన్లు ఎంట్రీ చేశాను ప్రతి ఒక్కరికి. సేమ్ ఇదే విధంగా శ్రీనిధి 2 ఎంట్రీ చేశాను, ఇద్దరికి ఉంది కాబట్టి. అలా ఎంతమందికి ఉంటే అంతమందికి చూసుకొని ఎంట్రీ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనిధి లోన్ల తర్వాత అంతర్గత అప్పులు కూడా ఇద్దరికి ఉన్నాయి, అవి కూడా ఎంట్రీ చేస్తాను నేను. శ్రీనిధి లోన్సే ముగ్గురికి ఉన్నాయండి. మహేశ్వరి వెళ్తున్నా, మహేశ్వరి మీద క్లిక్ చేశాను. శ్రీనిధి లోన్ 2వ లోన్ అండి, అంటే ఇది 3వ లోన్. అండ్ వాళ్ళకి ఇచ్చింది, ఆమె తీసుకున్నది 50,000 రూపాయలు అప్పు అవసరం పిల్లల చదువుల నిమిత్తం. నెక్స్ట్ 2024 అక్టోబర్ 10. తర్వాత ఇంట్రెస్ట్ రేటు 11. ప్రిన్సిపల్ రీపెయిడ్ వచ్చేసి 8,000. అండ్ 42,000 అవుట్ స్టాండింగ్ ఉందండి. ఇంట్రెస్ట్ ఓవర్ డ్యూ 0 అండి. నెక్స్ట్ 20 నెలలు ఇంకా రిమైనింగ్ పీరియడ్స్ ఉన్నాయి, సేవ్. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఎంట్రీ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనం క్లోజ్డ్ లోన్స్ ప్రతి ఒక్కరికి వేసుకొని వచ్చాము. 2S లోన్లు, 3S లోన్లు, ఎవరికి ఎన్ని లోన్స్ ఉంటే అన్ని లోన్స్ మనం ఖచ్చితంగా ఎంట్రీ చేయాలి. చేసిన తర్వాత దాన్ని బట్టే డిమాండ్ డ్రాప్ వస్తుంది. నెక్స్ట్ రెగ్యులర్ మీటింగ్స్లోకి వాళ్ళ వసూళ్ళు చెల్లింపులు చేసుకోవడానికి అవుతుందండి, లోన్ పేమెంట్స్ చేసుకోవడానికి అవుతుంది. సో అందుకని ప్రతి ఒక్కరు లోన్స్ ఎంటర్ అయ్యేలాగా చూడాలి ఇక్కడ. నెక్స్ట్ మెంబర్ ట్రాన్సాక్షన్స్, తర్వాత రిసీవ్డ్ ఫ్రమ్ మెంబర్స్కి వచ్చామండి. రిసీవ్డ్ ఫ్రమ్ మెంబర్స్ దగ్గర క్లిక్ చేశాక ప్లస్కి వెళ్ళాక మెంబర్ నేమ్, ఒక సభ్యురాలి పేరు తీసుకున్నాను. ఇందులో రిసిప్ట్ టైపు, ఆమె షేర్ క్యాపిటల్ కడితే షేర్ క్యాపిటల్, శ్రీనిధి పొదుపు కడితే అదర్ సేవింగ్స్. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ బై మెంబర్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వివో ఎవరు ఏం కట్టట్లేదండి సాధారణంగా నాకు తెలిసి. సో మెంబర్షిప్ ఫీ ఇక్కడికి వచ్చేసరికి షేర్ క్యాపిటల్ అండ్ అదర్ సేవింగ్స్, మెంబర్షిప్ ఫీ, పెనాల్టీ, ఈ 4 ఉన్నాయి. సో ఇవి ప్రతి ఒక్క మెంబర్కి, ఆ మెంబర్ని సెలెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీనిధి ఎంటర్ చేస్తానండి. 720 రూపాయలు ప్లస్ 380 వచ్చేసి వివో పొదుపండి, వీళ్ళు కట్టినటువంటిది. సో 720 ప్లస్ 380 1100 అండి. 1100
ఇక్కడ ఎంట్రీ చేశాను, సేవ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఆ సభ్యురాలు ఏమైతే కడుతుందో, నేను అదర్ సేవింగ్స్ కదా ఎంట్రీ చేశాను, సో అది ముందు చేసేస్తాను. తర్వాత షేర్ క్యాపిటల్, వాటాదానము, సభ్యత్వం, తర్వాత పెనాల్టీ ఏమైనా సరే ఇక్కడ రిసిప్ట్లో ఉండాలండి. రిసిప్ట్లోకి వచ్చిన తర్వాతే మనం పేమెంట్స్ చేయగలుగుతాము. సో ఈ మెంబర్స్ దగ్గర నుంచి వసూలు చేసినట్టు చూపిస్తేనే గ్రూప్లోకి వేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ప్రతి సభ్యురాల దగ్గర మనం రిసిప్ట్లు చూపించుకోవాలి. అదర్ సేవింగ్స్ 1100 ఈ విధంగా ప్రతి ఒక్కరికి చూపిస్తానండి. ప్రతి ఒక్కరికి సభ్యత్వం, వాటాదానం, మెంబర్షిప్ ఫీ వేసుకుంటూ వస్తామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సంధ్యకి ఇక్కడ సభ్యత్వం లేదండి, షేర్ క్యాపిటల్ కట్టలేదు. సో నేను ఆమెను తీసేయాలి. ఇక డిలీట్ ఆప్షన్ లేదు. ఎడిట్కి వెళ్ళాను. ఎడిట్కి వెళ్ళిన తర్వాత ఆమె అమౌంట్ ఇక్కడ ఎక్కడ టచ్ చేసినా టచ్ అవ్వదండి. నేమ్ మారిద్దామన్నా, షేర్ క్యాపిటల్ సెలెక్ట్ చేశాను కదా, ఆ హెడ్ మారిద్దామన్నా టచ్ అవ్వదు. సో అందుకనే అమౌంట్ మీద క్లిక్ చేసి 0 వేసి సేవ్ చేయాలి. సేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ మెంబర్ డిలీట్ అయిపోతారండి. ఈ విధంగా నెక్స్ట్ అండి, మనం ఇక్కడ ఎంతైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ను ఈ అమౌంట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇక్కడ 7200 ప్లస్ 3800 11,000 రావాలి. సో నేను ఎక్కడ రాంగ్ వేసాను. ఓకే, 11,000 అండి. నేను 110 రూపాయలు వేసాను. సారీ, 1100. ఎక్కడో 11,000 వేసాను. సో ఈమె దగ్గర తగ్గించుకోవాలి 1100. ఇప్పుడు చూద్దామండి, 11,000 ఈక్వల్గా ఉంది, సరిపోయింది. సో బ్యాక్ వెళ్తున్నాను. నెక్స్ట్ మెంబర్ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. పెయిడ్ టు మెంబర్లోని మనం ఎప్పుడు కూడా టచ్ చేయకూడదు, ఎందుకంటే సంఘము మైనస్లో చూపిస్తుంది. ఎందుకంటే పెద్దగా ఆదాయాలు లేవు కాబట్టి, వచ్చిన ఫండ్స్ ఏమీ లేవు కాబట్టి పెయిడ్ టు మెంబర్లో చూపించము. ఒకవేళ నిజంగానే ఏమైనా వచ్చాయి, అవి పే చేసాము అనుకుంటే సభ్యురాలని సెలెక్ట్ చేసుకుంటాము. అది డొనేషనా, గ్రాంటా, లేదంటే డివిడెండ్సా, అంటే పంచుకున్నవి ఏమైనా ఆస్తులు పంచుకుంటే కనుక అలాంటివి ఉంటే అవి పెంచుకొని అమౌంట్ వేసేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ మెంబర్ ట్రాన్సాక్షన్స్ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు మెంబర్ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిపోయిందండి. అటెండెన్స్, సేవింగ్స్, క్లోజ్డ్ లోన్స్, యాక్టివ్ లోన్స్ ప్లస్ రిసిప్ట్లు, రిసీవ్డ్ ఫ్రమ్ మెంబర్స్, రిసిప్ట్స్ కంప్లీట్ అయ్యాయి. ఆ తర్వాత నెక్స్ట్ గ్రూప్ ట్రాన్సాక్షన్స్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి. గ్రూప్లో మనం వివోలో ఏమైతే పెట్టుబడి పెట్టామో అది. ఫర్ ఎగ్జాంపుల్ వివో తీసుకుందాం. వివోలో ఏంటంటే షేర్ క్యాపిటల్, కంపల్సరీ సేవింగ్స్, అదర్ సేవింగ్స్, ఇంకా వాలంటరీ సేవింగ్స్ ఏమున్నా సరే ఇక్కడికి వస్తాయి. మనం శ్రీనిధిలోని పెట్టుబడి పెట్టాము అది, ప్లస్ వివోలో పొదుపు ఇది శ్రీనిధి పొదుపండి, 7,200 సంఘం కట్టిన డబ్బులు. తర్వాత వివోలో పొదుపు కట్టాము. కంపల్సరీ సేవింగ్స్ 3,800, ఈ రెండు వేసేసుకున్నాం. ఓకేనండి. రిసిప్ట్ ఏవైతే రిసిప్ట్లో వేసామో ఎంత 11,000, ఇక్కడ 11,000 వచ్చింది కదా. మెంబర్షిప్ ఫీ దగ్గర చూడండి, ఇది 11,000. ఈ రెండు సరిపోయింది కదండి. కానీ ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాము. ఇందులో ఇక్కడ ఎక్కువ వేసేస్తాము, అక్కడ తక్కువ వేస్తాము. అలా కాకుండా ఏమైతే వచ్చాయో అవి చూసుకొని
ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్లో వేసుకోవాలి. ఒకవేళ మెంబర్షిప్ ఫీ వస్తే, అంటే సభ్యత్వం వస్తే అది మనకి ఇన్వెస్ట్మెంట్ కాదు, కాబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్లో రాదండి. చూడండి, ఇన్వెస్ట్మెంట్లో ఏమీ రాదు. సో వివోలో ఆప్షన్ లేదు ఇన్వెస్ట్మెంట్, అదే మెంబర్షిప్ ఫీ, కాబట్టి ఇక్కడ మనం వేసుకోము. అయితే ఇక్కడ 11,000 నాకు వచ్చింది కదా, సో ఇక్కడ మెంబర్షిప్ ఫీ కనీసం ఒక 300 అనుకోండి, ఆ 300 కూడా ఎక్స్ట్రా ఉంటుంది, ఇక్కడ చూపించము, ఇన్వెస్ట్మెంట్లో ఉండదు, సమానం కాదనమాట ఈ రెండు. నెక్స్ట్ అండి, ఆ అమౌంట్ ఎక్కడ వేసుకోవాలో చెప్తాను. ఆ అమౌంట్ తీసుకెళ్ళి మనం గ్రూప్ పేమెంట్స్లో వేసుకుంటాం అనమాట. సభ్యత్వం అన్నది గ్రూపు పేమెంట్స్లో వేసుకుంటాం. మెంబర్ దగ్గర రిసిప్ట్లో చూపిస్తాము, గ్రూప్ దగ్గరికి వెళ్ళేసరికి పేమెంట్లో వేస్తాం. ఇప్పుడు క్లోజ్డ్ లోన్స్ అండి. వీళ్ళు బ్యాంక్ లోన్స్ వచ్చేసి ఒక 6 సార్లు తీసుకున్నారు, 6 వేసాను. అమౌంట్ వచ్చేసి 15 లక్షలండి. తర్వాత వివో అంతర్గత అప్పు, వివో గ్రూప్ ఫండ్, వివో ఇంటర్నల్ గ్రూప్ ఫండ్ అండి, ఒక్కటే 1,00,000 రూపాయలు. ఒక ఇద్దరు తీసుకున్నారు, బట్ గ్రూప్ మొత్తానికి కలిపి వస్తుంది. ఆ తర్వాత ఇవన్నీ క్లోజ్డ్ లోన్స్ అండి. శ్రీనిధి బ్యాంక్ సెలెక్ట్ చేశాను, అండ్ శ్రీనిధి సెలెక్ట్ చేశాను. క్లోజ్డ్ లోన్స్ వచ్చేసి 3 అండి, 8 లక్షలు. అంటే ఒకసారి ఇద్దరు తీసుకోవచ్చు, తర్వాత 3 తీసుకోవచ్చు, తర్వాత 4 తీసుకోవచ్చు, లేదా 8 మంది ఒకేసారి తీసుకోవచ్చు, 10 మంది ఒకసారి తీసుకోవచ్చు. అలా నంబర్ చూసుకొని వేసుకుంటాము, ఎన్నిసార్లు లోన్ తెస్తే అన్నిసార్లు. నెక్స్ట్ అండి, వివోలో ఎస్పీ టీఎస్పీ ఇతర లోన్స్ ఉన్నాయన్నమాట. సో అది సిఐఎఫ్ ఫండ్, సిఐఎఫ్ దగ్గరికి వచ్చిన తర్వాత తీసుకున్నాము. సో ఇక్కడ 1,00,000 రూపాయలు వేస్తున్నాను, సిఐఎఫ్ సెలెక్ట్ చేసి. ఎస్పీ టీఎస్పీ ఫండ్స్, సో ఈ విధంగా 25 లక్షలు తీసుకోవడం జరిగింది, క్లోజ్ చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి, క్లోజ్డ్ లోన్స్ 15,80,000 ఉంది. సో నేను ఎవరికి ఎస్పీ టీఎస్పీ తీసుకున్న వాళ్ళకి వేయలేదన్నమాట, సారీ, అది కూడా వేసేస్తాను. ఎస్పీ టీఎస్పీ తీసుకున్న సభ్యులు ఇక్కడికి వచ్చాను. 3 లోన్లు అండి, 2,50,000, ఈమె 50,000 తీసుకుంది. నెక్స్ట్ సత్య, ఈమె కూడా 3 లోన్లు అండి. తర్వాత ఎవరు తీసుకున్నారో అనండి, కట్ ఆఫ్ చూస్తాను. 25 lakhs. $27,50,000 ఎస్పీ మానేసాను. సో ఇప్పుడు క్లోజ్డ్ లోన్స్ ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నామండి. ఫస్ట్ నేను ఎస్పీ టీఎస్పీ లోన్స్ వేయడం మర్చిపోయాను. తర్వాత ఉన్నతి లోను,
2 మర్చిపోయాను. సో ఇందులో యాడ్ చేశాను, ఈక్వల్ అయింది. ఒక్కొక్కసారి సంఘంలో ఏమైనా అదే సభ్యుల మధ్య ఏమైనా సరే అప్పులు తిప్పుకున్నా సరే, గ్రూప్ ఇంటర్నల్ లోన్స్ తిప్పుకున్నా ఈక్వల్ కాదు, బట్ ఈక్వల్ అయ్యాయి అన్నీ. ఇప్పుడు గ్రూప్ యాక్టివ్ లోన్స్ అండి. గ్రూప్ యాక్టివ్ లోన్స్ మీద క్లిక్ చేశాను, ప్లస్కి వచ్చాను. ప్లస్కి వచ్చేసి ఒక బ్యాంక్ లింకేజ్ ఉంది. బ్యాంక్ లింకేజ్ వచ్చేసి బారోడ్ ఫ్రమ్ అన్న దగ్గర ఎక్కడి నుంచి అయితే తెచ్చుకున్నామో ఆ పేరు రాస్తాము. నేను SBI పెట్టాను. ఇది SBI దగ్గర నుంచి తెచ్చుకున్నారు కాబట్టి 400 అకౌంట్ నంబర్ 81017068. ఇదండి అమౌంట్ మొత్తము 15 లక్షలు. అమౌంట్ మొత్తం. ఫండ్ సోర్స్ వచ్చేసి బ్యాంక్ లోన్ అండి. అండ్ తీసుకున్న డేట్ వచ్చేసి 2023 అక్టోబర్ 10వ తేదీ. సేవ్. అండ్ ఇంట్రెస్ట్ రేట్ 12%, రీపేమెంట్ 800,962 అండ్ అవుట్ స్టాండింగ్ 699,038. కరెక్ట్ సరిపోయింది. ఓవర్ డ్యూ 0, ఇంట్రెస్ట్ ఓవర్ డ్యూ 0, రిమైనింగ్ పీరియడ్స్ 18 months. సేవ్. షెడ్యూల్ అండి, ఎవరికైనా పంపించాలన్నా డౌన్లోడ్ షెడ్యూల్ మీద క్లిక్ చేసి పంపించవచ్చు. సేవ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అండి శ్రీనిధి లోన్ ఉంది. బ్యాంక్ సెలెక్ట్ చేశాను. STH శ్రీనిధి లోన్ అండి. శ్రీనిధి అకౌంట్ నంబర్ శ్రీనిధి అకౌంట్ నెంబర్ ఉండదు. శ్రీనిధి డైరెక్ట్గా సంఘాలకి వేసేస్తుంది కాబట్టి డైరెక్ట్గా నేను సంఘం అకౌంట్ పాస్బుక్లో అంటే పొదుపు అకౌంట్ నెంబర్ వేస్తున్నాను. బట్ శ్రీనిధి నుంచి ఒకవేళ అకౌంట్ నెంబర్ ఉంటే మీరు దాన్ని ఎంట్రీ చేయొచ్చు. ఏ అకౌంట్ నుంచి వీళ్ళకి అప్పు వచ్చింది అనేసి 11565075 438. అండ్ లోన్ మొత్తం 2,50,000. అండ్ అవుట్ స్టాండింగ్ ఫండ్ సోర్సెస్ వచ్చేసి శ్రీనిధి. అండ్ ఎప్పుడు ఇచ్చారంటే 2024 అక్టోబర్ 23. ఓకే. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 11%. ప్రిన్సిపల్ రీపెయిడ్ వచ్చి 40,000 పే చేశారండి. అవుట్ స్టాండింగ్ ఓకే 0 అండ్ 20 నెలలు ఇంకా రిమైనింగ్. సేవ్ అండి. ఓకే, సేవ్ అండి. సేవ్ చేస్తాను. నెక్స్ట్ బ్యాక్ వెళ్తున్నాను. లోన్ అమౌంట్ ఎంట్రీ చేసాము. 2 లోన్లు గ్రూప్లో ఎంట్రీ చేసాము. ఇప్పుడు CC లిమిట్ ఉంది కదండి, మనకి CC లిమిట్ ఎటువంటివి లేవు, టర్మ్ లోన్స్ మాత్రమే. అదే CCL అకౌంట్ నంబర్స్ వేసుకున్నాం కదా, అది లోన్స్వి. సో CC లిమిట్స్ ఏం లేవు. ఎంతైతే మనకి లోన్ శాంక్షన్ చేస్తున్నారో 15 లక్షలు అంటే 15 లక్షలు వెంటనే విత్డ్రాలు కూడా పెట్టేసుకుంటున్నాం. సో లిమిట్ ఏం పెట్టలేదు అమౌంట్ డ్రా చేయడానికి. సో నెక్స్ట్ అండి గ్రూప్ రిసిప్ట్స్ మీద క్లిక్ చేశాను. ప్లస్కి వెళ్ళా. అండ్ వివో రిసిప్ట్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ మనకి ఏం లేవండి. వివో నుంచి రిసిప్ట్, బ్యాంక్ నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ మనకు లేదు. సో ఇంట్రెస్ట్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్, ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నాం మనం, అంటే పొదుపు మీద వచ్చిన వడ్డీ వేసుకోవాలి. ఇక్కడ 37
319 అండి. అండ్ సేవ్ చేసేసా. నెక్స్ట్ అండి నెక్స్ట్ మళ్ళీ ప్లస్కి వెళ్ళాను. ఇక్కడ అదర్స్కి వెళ్ళా. అదర్స్లో చూడండి, అదర్ ఇన్కమ్ ఏమీ రాలేదు గ్రూప్కి. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ మెంబర్స్ అంటే తీరిపోయిన అప్పుల మీద, ఇప్పుడు నడుస్తున్న అప్పుల మీద వచ్చిన వడ్డీ మొత్తం సభ్యుల నుంచి వసూలు చేసిన వడ్డీ వేస్తున్నాను. ఎంతైతే మనం వడ్డీ వసూలు చేసామంటే బ్యాంకు వడ్డీలు, సిఐఎఫ్లు, శ్రీనిధులు, ఉన్నతులు అన్నీ టోటల్ కలుపుకోనండి సేవ్ చేశాను. నెక్స్ట్ బ్యాక్ వెళ్తాం. మెంబర్ ట్రాన్సాక్షన్స్ అయిపోయింది. గ్రూప్ ట్రాన్సాక్షన్స్లోని గ్రూప్ పేమెంట్స్కి వచ్చానండి. ఫండ్స్ ఏమీ రాలేదు. ఒకవేళ ఆర్ఎఫ్ లాంటివి ఏమైనా వచ్చి ఉంటాయి, రివాల్వింగ్ ఫండ్ వచ్చి ఉంటే ఫండ్స్, గ్రాంట్స్, అడ్వాన్స్ క్లిక్ చేసి ప్లస్లోకి వెళ్ళి ఎస్ఆర్ఎల్ఎం క్లిక్ చేసి ఇక్కడ ఉందండి రివాల్వింగ్ ఫండ్ కానీ అవార్డు మనీ కానీ ఏమైనా వస్తే గ్రూప్స్కి ఇక్కడ వేసుకోవచ్చు. వివో నుంచి ఏమైనా ఫండ్స్ వస్తే ఇక్కడ వేస్తాము. లేదు సిఎల్ఎఫ్ నుంచి అయితే మనకి ఏం రాదు, ఎంఎస్ నుంచి వచ్చి ఉంటే వేసుకోండి. ఈ సంఘానికి అయితే రాలేదు. సో నెక్స్ట్ అండి ఇక్కడికి వచ్చేసరికి బ్యాంక్ గ్రూప్ పేమెంట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. పేమెంట్స్లోని బ్యాంక్ అప్పుల మీద కట్టాల్సిన వడ్డీలే తప్ప ఇంకేమీ లేవు. 128,462 ఇది బ్యాంకు అప్పుల మీద కట్టాల్సిన వడ్డీ. ఒకవేళ బుక్ కీపర్ పేమెంటు, ప్రయాణ ఛార్జీలు, ఖర్చులు అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, బ్యాక్ వెళ్తున్నాను. బుక్ కీపర్ పేమెంట్స్ అట్లాంటివి ఏమైనా సరే, స్టేషనరీ కానీ, బుక్ కీపర్ పేమెంట్స్ కానీ, ఛార్జీలు కానీ ఇంకేమైనా ఉంటే కనుక ఈ ఫస్ట్ రిసిప్ట్లో వసూలు చేసినట్టు చూపిస్తాం మనం. పేమెంట్స్ దగ్గరికి వచ్చానండి. ఇక్కడ గ్రూప్ రిసిప్ట్స్ అండి. ఒకటి అదర్ ఇన్కంలో సంఘం నుంచి తీర్మానం బుక్స్ రాయటానికి కానీ, లేదా స్టేషనరీ కానీ, లేదా బ్యాంక్కి వెళ్ళడానికి ప్రయాణ ఖర్చులు కానీ ఇట్లాంటివి ఏమైనా ఒక 1000 రూపీస్ తీసుకున్నాం అనుకోండి, వసూలు చేసామనుకోండి సభ్యుల నుంచి, అదర్ ఇన్కమ్స్లో వేసుకున్నాము 1000 రూపీస్. ఇప్పుడు ఖర్చుల్లో చూపించుకుంటాము. బ్యాక్ వెళ్తున్నాను. వసూళ్ళు కదండి అవి, మనం పేమెంట్ చేసుకుందాం. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ పేమెంట్స్లోని గ్రూప్ పేమెంట్స్లో ఇక్కడికి వచ్చాను. బ్యాంక్ ఛార్జెస్ అండి. బ్యాంక్ ఛార్జెస్ ఒక 100 రూపీస్ వేసాను. సో బ్యాంక్ ఛార్జెస్ అంతకన్నా ఎక్కువ ఉంటుంది అనుకుంటే డాక్యుమెంటస్ ఛార్జెస్ కానీ ఏమైనా ఉంటే మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ అదర్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి ఇవన్నీ ఖర్చులు. అదర్స్ సెలెక్ట్ చేశాను, ఇవన్నీ ఖర్చులు అన్నమాట. ఇక్కడ బుక్ కీపర్కి ఇచ్చాం కదండి, బుక్ కీపర్ లేదా సిఆర్పిలకి ఇస్తాం కదండి, సిఆర్పిలకి ఇచ్చే డబ్బులన్నీ ఇక్కడ వేసుకోవచ్చు. వాళ్ళకి ఒక 300 పే చేసామనుకోండి. నెక్స్ట్ అదర్స్కి వెళ్ళాను. అదర్స్కి వెళ్ళి ప్లస్లోకి వెళ్ళి అదర్స్కి వెళ్ళి బుక్ కీపర్ అండి, తీర్మానాలు రాసే వాళ్ళకి ఒక 200 ఇచ్చాము. మీ దగ్గర రిజిస్టర్స్లో రాసుకొని ఉంటే కనుక ఎంట్రీ చేసుకోండి. ఒకవేళ అవి వసూళ్ళు చేయలేదు, తీర్మానంలో రాయలేదు అనుకుంటే మీరు ఇవేమీ చేయనవసరం లేదు. చూడండి ఇక్కడ 100, 300, 600 చేస్తాను కదా. ఇప్పుడు స్టేషనరీ జెరాక్స్లు అన్నీ కలిపి శాండరీ ఎక్స్పెన్సెస్లో చూపిస్తున్నానండి. స్టేషనరీ అన్నీ కలిపి శాండరీ ఎక్స్పెన్సెస్ ఒక 300 చూపించాను.
36,900 అయింది. సో ఇక్కడికి వచ్చి అదర్స్లోని ట్రావెల్ ఛార్జెస్ అండి, ట్రావెల్ ఛార్జెస్ 100 రూపీస్. సో ఈ విధంగా పేమెంట్లు చేసుకోవాలి. నెక్స్ట్ అండి గ్రూప్ పేమెంట్స్కి వచ్చాను. గ్రూప్ ప్రాపర్టీస్ లేవు మనకి ఏమీని. క్యాష్ బ్యాలెన్స్ చేతిలో నిలవలేదు. బ్యాంక్ బ్యాలెన్స్ అండి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎగ్జాక్ట్ కరెక్ట్గా మార్చి 3వ నెలకి ఎంతైతే ఉందో ఆ బ్యాలెన్స్ వేసుకుంటాము. అకౌంట్ నంబర్ 438 అండి. క్యాష్ బ్యాలెన్స్, క్యాష్ అట్ బ్యాంకులో ఉన్న నిలవ మొత్తం వేసుకుంటాం. అండ్ మీరు వేసేటప్పుడు కూడా కరెక్ట్గా సరిపోద్దండి. సో బ్యాక్కి వెళ్తాను. ఇప్పుడు గ్రూప్ సమ్మరీ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడికి రండి. గ్రూప్ సమ్మరీలో ఈ లయబిలిటీ అండ్ ఈక్విటీ అమౌంట్ అసెట్కి సరిపోవాలండి కరెక్ట్గా. లయబిలిటీ అమౌంట్, ఈక్విటీ అమౌంట్ అసెట్కి సరిపోవాలి. ఇక్కడ సరిపోతుందో లేదో చెక్ చేద్దాం. ఎంతండి? 11,10,038 11,10,038 ప్లస్ 37,391 11,47,429 11,47,429 అసెట్కి కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మనం చూడండి, ఇన్కంలో నుంచి ఎక్స్పెండిచర్ తీసేయగా ఏదైతే అమౌంట్ వస్తుందో, అంటే ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ తీసేయండి. ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ అంటే 166,853 166,853 మైనస్ నెక్స్ట్ 129,462 129,462 ఈక్వల్ 37,391 రూపీస్ అండి. 37,391 రూపీస్ మనకి ఆ అమౌంట్ ఇదిగోండి ఈక్విటీలో కనిపిస్తుంది. ఈక్విటీలో సర్ప్లస్ దగ్గర ఇది మన ఆదాయం, ఈ సంఘం యొక్క ఆదాయం అండి. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకొని అన్నీ చూసుకోవాలి సరిగ్గా సరిపోయలేదా. సంఘం ఒకవేళ ఖర్చులు ఎక్కువైపోయి ఆదాయం తక్కువ ఉందనుకోండి, ఇన్కంలోని అదే ఎక్స్పెండిచర్ ఇన్కమ్ని చూసుకుంటే ఈక్విటీ దగ్గరకు వచ్చేసరికి ఈ అమౌంట్ ఏదైతే ఉందో అంటే సర్ప్లస్ దగ్గర సర్ప్లస్ డెఫిసిట్ ఇన్ ఐ అండ్ ఈ అని ఉంది కదండి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ దగ్గర ఇది మైనస్లో కనిపిస్తుంది. అప్పుడు సంఘం నష్టంలో ఉందని అర్థం. సో ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకోవాలి. బ్యాక్ వెళ్తున్నానండి. ఇప్పుడు క్లోజ్ మీటింగ్ చేసుకుంటాము. క్లోజ్ మీటింగ్ చేసుకున్న తర్వాత డూ యూ వాంట్ టు క్లోజ్ ద మీటింగ్? ఎస్. డౌన్లోడ్ సమ్మరీ డౌన్లోడ్ చేశాను. షేర్ పంపిస్తాం మనం. షేర్ ఎవరికైనా సరే పంపించవచ్చు. వాట్సాప్లోకి వెళ్ళాను. ఒక అన్నయ్యకి పెట్టేశాను. ఓకే, తిరగనివ్వండి. నెట్ ఎప్పుడుకుంటే అప్పుడు తిరుగుతుంది. అండ్ బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చేసా. క్లోజ్ మీటింగ్ అండి అయిపోయింది. ఇప్పుడు అప్లోడ్ మీటింగ్ దగ్గర క్లిక్ చేశాను. మనం చేసింది శివయ్య గ్రూప్ అండి. ఇక్కడ టచ్ చేసి అప్లోడ్ చేశాను. సో తిరిగి డౌన్లోడ్
సక్సెస్ఫుల్లీ డేటా సక్సెస్ఫుల్లీ అప్లోడ్ అని వస్తుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఈ విధంగా చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్తే.